ప్రియులారా, దావీదు మీదకి 3 ప్రతిదండనలు, 3 బాధలు పంపిస్తానని చెప్పమని గాదు ప్రవర్తిస్తూ దేవుడు సెలవిచ్చినప్పుడు, ఆ 3 బాధల్లో, ఆ 3 శ్రమల్లో ఏదో ఒక శ్రమను దావీదు ఆస్వాదించాలి, దావీదు ఖచ్చితంగా అంగీకరించాలి. ఎందుకని దావీదు చిన్నతనము నుంచి దేవుడు యందు భయభక్తుల్లో పెరిగాడు. దేవుడు అంటే మహాప్రేమ, భయము భక్తి కలిగిన వ్యక్తి, ప్రార్థన వీరుడు, దేవుని ఆరాధించేవాడు, వాక్యానుసారమైన జీవితము బహుగా జీవించేవాడు. అలాంటి సమయంలో దావీదు గొర్రెలు కాసుకున్నవాడు. దేవుడు రాజుగా అభిషేకించే రాజు కోటలో ఉంటున్న దినాల్లో కాస్త ఒక పాపిష్టి ఆలోచన, ఒక దురాలోచన వచ్చింది దావీదుకి. ఏమిటి ఆలోచన చేస్తే, నేను రాజును 12 గోత్రాలకి మహా చక్రవర్తిని గనుక నా దేశములో ఎంతమంది యుద్ధశూరులు ఉన్నారు, ఎంతమంది బలాఢ్యులు సైనికులు ఉన్నారని తన సైన్యాధిపతి అయిన యోబాబును పిలిపించి అంటాడు, మన దేశంలో ఎంతమంది యుద్ధశూరులు ఉన్నారో లెక్కపెట్టు అని కాస్త హృదయములో అతిశయించాడు. కాస్త గర్వించినట్లుగా మనం చూడగలము. అది దేవుడు దృష్టిలో పాపముగా మారిపోయింది. పిల్లరా, కాస్త అంటే తన దేశములో అంతవరకు దేవుడి మీద ఆధారపడిన వ్యక్తి, దేవుడి మీద ఆధారపడుతూ, దేవుడి మీద అనుకుంటూ, ప్రతి సమస్యను ఆయన ముందు పెడుతూ, తగ్గించుకుంటూ, భయభక్తులకు కలిగి ముందుకు సాగిపోతున్న దావీదు ఎప్పుడైతే సైన్య బలమును లెక్క పెట్టమన్నాడో, యోబాబు సైన్యాధిపతి వచ్చి అంటాడు, అయ్యా, ఇశ్రాయేలు ప్రజల్లో 8 లక్షల మంది యుద్ధశూరులు ఉన్నారు, యోధా ప్రజల్లో 5 లక్షల మంది ఉన్నారు అన్నప్పుడు దావీదు వెంటనే ఏం చేయాలి? ప్రభా, ఇంత సైన్య బలమును నాకు ఇచ్చావు, ఈ రాజ్యమునకు రాజుగా, ఈ రాజ్యానికి రాజుగా నన్ను నియమించో, నీకు స్తోత్రం ప్రభా అంటే దేవుడు బహుగా ఆనందించేవాడు, దేవుడు బహుగా సంతోషించేవాడు. కానీ దావీదు హృదయంలో కాస్త అతిశయము అనగా గర్వము అది ప్రబలినట్లా మనం చూడగలుగుతాము. అప్పుడు వెంటనే అది పాపముగా మారిపోయినప్పుడు దేవుడు దృష్టిలో దావీదు పాపము చేసిన వాడుగా మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అది పెద్ద విశేషమేమి కాదని మనం అనుకోవచ్చు. కానీ దేవుని ప్రేమించే వ్యక్తులు, దేవుడు యందు భయభక్తులు కలిగిన వ్యక్తులు ఒక మాట జారినా, ఒక అనాలోచన ఏదైనా ప్రవర్తించినా, దేవుడికి విరోధమైన పనులు వారు చేసినా దేవుడు సహించుడు, వారి మీదకి ప్రతిదండన అనగా వారి మీద కీడు పంపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, ఈ భూమి మీద ఏ మానవుడు కూడా తప్పించుకోలేడండి. గాదు ప్రవర్తతో దేవుడు అంటాడు, ఇదిగో దావీదు చేసిన ఆ యొక్క తప్పును బట్టి నేను 3 బాధలు, 3 శ్రమలు నేను పంపిస్తాను. అందులో ఏదో ఒక శ్రమను దావీదు అంగీకరిస్తే నేను తన పాపము నుంచి నేను విడిపిస్తాను అన్నట్లుగా గాదు ప్రవర్తతో దేవుడు మాట్లాడేటప్పుడు దావీదు అద్భుతమైన ప్రార్థన చేస్తాడండి. 2 సామ్యుల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం అంటాడు, జనసంఖ్య చూచుటకి దావీదు మనసు కొట్టుకునగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని నేను ఎంతో అవేకునే దాన్ని చేసి తిని, యెహోవా కరుణించి నీ దాసునైన నా దోషములను పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా, ప్రభా నిజమే చాలా పాపిగా నేను ఆలోచించాను, తప్పుగా నేను ఆలోచించాను, నా పాపమును పరిహరింపు ప్రభా అని దావీదు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. పిల్లరా, దేవుడు ఆలకించి గాదు ప్రవర్తతో ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మరలా ఆ కాలములు ప్రవర్తతో ప్రభు మాట్లాడుతూ అన్నాడు, ఇదిగో దావీదు మీదకి 3 శ్రమలు నేను పంపిస్తున్నాను. ఆయన పాపము పరిహరింపబడాలంటే, ఆ శ్రమ నుంచి విడిపించబడాలంటే ఈ 3 శ్రమల్లో ఏదో ఒక శ్రమ ఖచ్చితంగా
దావీదు అంగీకరించాలి, అంగీకరించి తీరాలి అని యెహోవా సృష్టికర్త అయిన దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, ఈ భూమిని ఆకాశమును సముద్రమును స్థాపించిన దేవుడు ఆజ్ఞాపించాడు. పిల్లరా, వెంటనే దావీదు దగ్గరికి గాదు ప్రవర్త వచ్చి అంటాడు, దావీదు, నువ్వు చేసిన పాపము పరిహరింపబడాలంటే, నీ హృదయం ముందు అతిశయపడ్డావు కదా, అది పరిహరింపబడాలంటే దేవుడు ఈ విధముగా నీతో చెప్పమన్నాడు. ఏ విధముగా చెప్పమన్నాడు అని దావీదు గాదు ప్రవర్తన అడిగితే, గాదు ప్రవర్త అంటున్నాడు. పిల్లారా, చాలా అద్భుతమైన మాటలు. ఈ మాటలు మీ మనసును పెడితే మీరు మాట జారరు, పాపిష్ట ఆలోచనలు రావు. జీవిత కాలమంతయో దేవుడు యందు భయభక్తులు కలిగి ఉంటే ఇక్కడ మనము సంతోషంగా ఉండడమే కాదండి, దేవుని రాజ్యములో కూడా ఆ యొక్క స్థానం మనకు ఉంటుందన్న సంగతి మర్చిపోకూడదు. బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా మన మంచి కోరికే, మన మేలు కోరికే. అందుకే నీతిమంతులుగా దించుట, నీతిమంతులు మనల్ని బుద్ధి చెప్పుట, నాకు తైలాభిషేకము అని కొన్ని సందర్భములు దావీదు భక్తులు మాట్లాడతాడు. దావీదు గాదు ప్రవర్తన అంటున్నాడు, ఏమిటి ఆ శ్రమ, ఏమిటి ఆ శ్రమలు అంటే, నీవు గర్వం ముందు జనసంఖ్య లెక్కపెట్టి నీ హృదయంలో అతిశయపడ్డావు కదా, అది పాపముగా మారింది కనుక 3 శ్రమలు. మొదటి శ్రమ ఏంటో తెలిసిన, 7 సంవత్సరాలు నీ దేశమంతా కూడా నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, నిద్రాహారాలు ఉండవు, నీకు మనశ్శాంతి లేకుండా 7 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు. అది నీకు ఇష్టమా అని అడుగుతాడు. రెండవది ఏంటో తెలిసిన, 3 నెలలు శత్రువులు నిన్ను తరుముతూ ఉంటారు. చూడండి, శత్రువులు నిన్ను తరుముతుంటుంటే నీ రాజ్యాన్ని విడిచిపెట్టి, నీ ఇల్లుని విడిచిపెట్టి, నీ ప్రాణాలను దక్కించుకోవడానికి అడవుల్లోనికి లోయలోనికి తలదాచుకుని పోవాలి. దానికి నువ్వు అంగీకరిస్తావా? లేకపోతే 3 దినాలు, చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు, 3 దినాలు భూమి అంతటి మీదకి, అనగా ఇశ్రాయేలు ప్రజలంతటి మీదకి భయంకరమైన వ్యాధులు రాబోతాయి, దానికి నువ్వు భరిస్తావా అని గాదు ప్రవర్త దావీదుతో చెప్పినప్పుడు, నిజంగా ఈ 3 చాలా కఠినమైన బాధలుగా మనకు కనిపిస్తున్నాయి. కానీ ఖచ్చితంగా దావీదు పాపము పరిహరింపబడాలంటే, దావీదు మరలా దేవుడి చేత కనికరించబడాలంటే, ఈ 3 ఏదో ఒకటి ఖచ్చితంగా దావీదు ఒప్పుకొని తీరాలి అని లేఖనం సెలవిస్తుంది. అప్పుడు దావీదు ఏమంటే ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. ఏమిటి ఆ ప్రార్థన అని ఆలోచన చేస్తే, 2 సామ్యులు 24:10. ఇప్పుడు దావీదు ఇట్లా మాట్లాడుతున్నాడు. 2 సామ్యుల గ్రంథం 24:14 అంటున్నాడు, అందుకు దావీదు, నాకేమీ తోచుగా ఉన్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను. ఏంటంట? గొప్ప చిక్కుల్లో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యము గలవాడు గనుక మనుషుని చేతిలో పడుట కంటే యెహోవా చేతిలోనే పడుట మంచిదని గాదు ప్రవర్తతో చెప్పగా, అనగా ఏముండే శత్రువుల చేతులు పడుట కంటే, 7 సంవత్సరాల నెమ్మది లేకుండా బ్రతుకుట కంటే, ఏమండి చక్కగా 3 రోజులు వ్యాధులకు ఒప్పుకోవడమే మంచిదని గాదు ప్రవర్తకి వర్తమానం ఇచ్చినప్పుడు, నేను గొప్ప చిక్కుల్లో పడ్డాను. ఎందుకు పడ్డాడు గొప్ప చిక్కుల్లో, గొప్ప బాధల్లో ఎందుకు పడ్డాడు? ఏమండి దేవుడు దూషించినంత, అనగా దేవుడు ఏముండి విడిచిపెట్టినంతగా దావీదు ఎందుకు ఆ గొప్ప చిక్కుల్లో పడ్డాడు అని ఆలోచన చేస్తే అతిశయము. అందుకే చిన్న ప్రమాదము, చిన్న తప్పుదము పెద్ద ప్రమాదములో పాడేస్తుంది, చిన్న పొరపాటు పెద్ద ప్రమాదములో పాడేస్తుంది. ఇప్పుడు దావీదు బహుగా చిక్కుల్లో పడ్డాను, నాకేమి చెప్పాలో అర్థం కావట్లేదు దావీదు అంటుంటే, నువ్వు త్వరగా నిర్ణయం తీసుకొని నాకు చెప్పు, ఈ మాటలు మరలా నేను తీసుకొని ఎవరికి చెప్పాలి? దేవుడికి చెప్పాలని గాదు ప్రవర్త దావీదుతో అంటుంటుంటే, అప్పుడు వెంటనే అంటాడు, ఏమంటే 7 సంవత్సరాలు నరకం అనిపించడం కంటే, 3 నెలలు శత్రువులు తరుగుతుంటే పారుపుట్టడం కంటే, ఎందుకనగా ఎన్నో రాజ్యాలు జయించాను, గొలియాతును హతమార్చాను, ఇశ్రాయేలు ప్రజలు రక్షణ తీసుకొచ్చాను, ఏమండి మన దేశము కొరకు సకల రాజ్యాలు సకల దేశాలు అద్భుతంగా మాట్లాడుకుంటున్నాయి, మనకు యుద్ధములో దేవుడు విజయం ఇచ్చాడు. ఇప్పుడు శత్రువులు వచ్చి మనల్ని తరుముతుంటే నేను పారుపోట దేవుడు నామానికి లేక మనకి మన దేశానికి ఎంత అవమానకరమో అని ఆలోచించి, శత్రువుల చేతిలో పడుట కంటే యెహోవా చేతిలోనే పడుట మేలై. నిజమే, ఏముండి దేవుడి చేతిలోనే పడదాం, ఆయన్నే మనం బ్రతిమలాడుకుందామని గాదు ప్రవర్తతో 3 దినాలు వ్యాధులు భరించడానికి దావీదు అంగీకరించాడు. దావీదు ఎప్పుడైతే అలా అంగీకరించాడో పిల్లరా, వెంటనే ఆ మాటలు గాదు ప్రవర్త
దేవుడికి చెప్పినప్పుడు దేవుడు వెంటనే ఇశ్రాయేలు ప్రజలందరి మీదకి వ్యాధులు పంపిస్తాడు. అనగా ఒక దూతను పంపిస్తాడు. దూతకి ఆజ్ఞాపించి, దూత ఎల్లో అనేకులను ఒక మొత్తు వారు చేసిన పాపము బట్టి అన్నప్పుడు ఆ దూత వచ్చి అవండి ఒక్కొక్కరిని మొత్తుతుంటే నిజంగా చాలా బాధాకరం ఏంటంటే పిల్లరా, ఏమండి ఒక్కొక్కరిని మొత్తుతుంటుంటే ఏమండి అనేకులు చనిపోతున్నారు. అనేకులు హతమార్చబడుతున్నారు, అనేకులు చనిపోతున్నారు, శవాలు గుట్ల కింద వేసేస్తున్నారు. అక్కడ చూస్తే ఆ యొక్క లేఖనములో 2 సామ్యులు 24:15 మనం చూస్తే ప్రియులారా, ఏముండి అందుచేత దాను నుండి బేర్షేపు వరకు 70,000 మంది మృతి నొందిరి. ఎంతమంది అంట? 70,000 మంది చనిపోయారు. అప్పుడు దావీదు చాలా వేదన చెందుతాడండి. దావీదు చాలా బాధపడి అయ్యో నా దేశములో 70,000 మంది చనిపోయారు, దీని అంతటికీ కారకులు ఎవరు? నేనే కదా. నా గర్వము ఏమండి నేను చేసిన దేవుడికి విరోధమే నాకు ఆలోచన బట్టి అనేకమైన ప్రాణాలు కోల్పోయారని దావీదు వెలుగెత్తి ప్రార్థన చేస్తాడండి. ఎక్కడ చేస్తాడో ప్రార్థన? 2 సామ్యుల గ్రంథము 24:17 మనం చూస్తే పిల్లరా, దావీదు జనులను నాశనము చేసిన దూతను గనుగొని యెహోవా యెహోవాకు ఇలాగు ప్రార్థించును, చిత్తగించుము, పాపము చేసిన వాడు నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడు నేనే, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించు ప్రభా. గొర్రెల వంటి ప్రజలు ఏమి చేశారు ప్రభా, దీని అంతటికి కారుకులు నేనని బోరిన పశ్చాత్తాపముతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు పిల్లరా. నిజమే, పశ్చాత్తాపముతో చేసిన ప్రార్థన, విరిగి నలిగిన హృదయముతో చేసిన ప్రార్థన, తగ్గించుకుని విధేయతతో చేసిన ప్రార్థన, వారి తప్పును ఎవరైతే వారి తప్పు నోటితో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని బ్రతిమలాడుకుంటాడో, దేవుడు అంటున్నాడు, అటు జనాంగముతో అటు మనుషులతో నా యొద్దకు వచ్చిన వారిని ఏమాత్రమునో నేను త్రోసివేయను. నిజమే, ఎలాంటి పాపి అయినా ఎలాంటి దుర్మార్గుడైనా దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు పిల్లారా. దావీదు ఎప్పుడైతే ప్రభా 70,000 మంది చనిపోయారు ప్రభా, దీని అంతటికి కారకులు నేనే అని దావీదు భక్తుడు ఎప్పుడైతే అలాగ ప్రార్థన చేశాడో వెంటనే ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆలకించి దేవుడు జవాబిస్తున్నాడు. ఎలా జవాబిస్తున్నాడు? మరలా దావీదు ప్రార్థన నేను విన్నాను అని గాదు ప్రవర్తతో చెప్తున్నాడు. గాదు ప్రవర్త దావీదుతో ఇట్లా అనుము. దావీదు కన్నీరు కాంచి నాకు ప్రార్థన చేశాడు, తన తప్పుని ఒప్పుకుంటూ నన్ను బ్రతిమలాడుకున్నాడు. నిజమే, దేవుని బ్రతిమలాడుకోవాలండి. మన కుటుంబాలు క్షేమంగా ఉండాలన్నా, మరణం నుంచి బయటపడాలన్నా, మన సంఘాలు, మన దేశము, మన ప్రజలు అందరూ రక్షణ పొందాలండి. అందుకే అపోస్తులు పౌలు అంటాడు, మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకును ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. ప్రార్థన చేసి దేవుడు క్షేమించిన కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే వాక్యానుసారమైన బ్రతుకు మనం బ్రతుకుతామో ప్రభు అంటున్నాడు, నీ ప్రార్థన నేను ఆలకించాను. గాదు ప్రవక్త అంటున్నాడు, ఇదిగో దావీదు మొర నేను ఆలకించానయ్యా, ఇశ్రాయేలు ప్రజల పక్షం నాకు మొర పెడుతున్నాడు, తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు, ఇదిగో నేను ఆ వ్యాధులను ఆపేస్తాను, ఆ దేశాన్ని రక్షిస్తాను. చూడండి, కోవిడ్ టైంలో మన దేశం అంతా ఏమైపోయింది? చాలా వ్యాధుల్లోనికి వెళ్ళిపోయింది. మన దేశమే కాదు, సకల దేశాలు కూడా, సకల ప్రాంత వాస్తువులు కూడా గుట్ల కింద శవాలు కప్పెట్టేవారు. మన కళ్ళతో చూసాం. అలాంటి మరణకరమైన సంఘటనలు భూమి మీద రాకుండా ఉండాలంటే ప్రార్థనా జీవితము చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన దేవుడికి మొరపెట్టుట,
దేవుడికి ఎవరైతే మొరపెడతారో దేవుడు అటు జనాంగమును కనికరిస్తాడనే సంగీతం మర్చిపోకూడదు. గాదు ప్రవర్తి ఎలాగని చెప్పు, ఏమని చెప్పంటావు ప్రభా? దావీదు మహారాజు కంటే ఇదిగో ఒక స్థలము కొని ఆ స్థలములో బలిపీఠము కట్టి ఆ దహన బలులను చేసిన పాపము నిమిత్తం బలులను అర్పించమను నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఆ మాట విని ఆ పని చేస్తే వ్యాధులను నేను ఆపేస్తాను, మరణాలు నేను ఆపుతాను, తన రాజ్యమును క్షేమముగా ఉంచుతాను అని చెప్పినప్పుడు దావీదు యొద్దకు మరలా గాదు ప్రవర్త వచ్చి ఈ రీతిగా సెలవిస్తున్నాడు. ఇదిగో నీవు పోయి ఒక బలిపీఠము కట్టమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్పినప్పుడు 2 సామ్యుల గ్రంథము 24:14 విషయంలో అప్పుడు వెంటనే చూడండి, అక్కడ చక్కటి మాట కింద విషయంలో మనం చూస్తే పరుగున పోయి గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున 24:18 అండి, దావీదుకు ఇచ్చిన గాదు చేత ఏమండి యెహోవా ఇచ్చిన ఆజ్ఞన దావీదు విని బలిపీఠము కట్టడానికి పోయును. ఏ ఆజ్ఞ? దేవుడు ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞలు ఎవరైతే గాయకుంటారో, దేవుడు చెప్పిన మాట ఎవరైతే వినటానికి ఇష్టపడతారో వారు నిజముగా కాపాడబడతారండి, విడిపించబడతారు, దీవించబడతారు. వారు ఈ భూమి మీద దీవించబడతారు. వారు సంతతి వారు దేవుని రాజ్యములో ఉండటానికి ఏమాత్రమును సందేహము లేదు అని చెప్పడానికి ఈ యొక్క లేఖనం మనకు చదివిస్తుంది. గాదు ప్రవర్త అంటున్నాడు దావీదుతో, ఏం చేయమంటావయ్యా, ఏం చేయమంటావు అంటే, ఇదిగో బలిపేటం కెట్టవయ్యా, సమాధాన బలులు అర్పించమన్నాడు, నువ్వు త్వరగా పో అన్నప్పుడు ఆజ్ఞ అంట. ఆజ్ఞ దేవుడు ఆజ్ఞాపిస్తే చేయాలి. ఆకాశం ఆయన ఆజ్ఞకు లోబడుతుంది, భూమి లోబడుతుంది, సముద్రం లోబడుతుంది, మృగాలు లోబడుతున్నాయి. ఆయన ఆజ్ఞాపించగా సమస్తమును లోబడితేనే మనుషుడు కూడా ఇష్టపడి ఆయన ఆజ్ఞలు గైకుంటే నిజంగా దేవుడు దీవునులంట. చూడండి, దేవుడు కృప తరతరాలు యుగాలు ఆ కుటుంబం వెంబడికి ఆ కుటుంబం మీదకి వస్తాయని లేఖనాలు సెలవిస్తున్నాయి పిల్లరా. అప్పుడు వెంటనే దావీదు వెంటనే పరుగున వెళ్ళి ఏం చేస్తాడో చూడండి. అక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ 2 సామ్యులు 24:25లోకి వచ్చేద్దాం. చూడండి, బైబిల్ ఉన్నవారందరూ కూడా తీసుకోండి. 24:25 అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించును. యెహోవా దేశము కొరకు చేయబడిన జ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగుళ్ళు ఆ రోగాలు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయెను. అబ్బా, ఎంత అద్భుతమైన మాట అండి. దేవుడు చెప్పిన ఆజ్ఞను దావీదు గైకున్నాడు. ఆయన పాపము పరిహరింపబడటానికి, ప్రజలు రక్షించబడటానికి, తాను బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి నేర్చుకోవడానికి, ఏమన్నా మేలుకుంటానికి దేవుడు ఒక్క దెబ్బ కొట్టినప్పుడు, ఒక సొరకేసినప్పుడు, ఒక పనిష్మెంట్ ఆయన మీదకి వచ్చినప్పుడు వెంటనే మేలుకున్నాడు. ఆజ్ఞన విన్నాడు, ప్రవర్త చెప్పిన పని చేసి. నిజమే, మనము దేవుడు చెప్పిన మాటలు, శావకుడు చెప్పిన మాటలు, విశ్వాసులైన మనము ఎప్పుడైతే మనం వింటామో పాటిస్తామో మన బ్రతుకులో గొప్ప కార్యములు ప్రభు చేస్తాడు అని చెప్పడానికి ఏమాత్రమును సందేహము లేదు పిల్లారా. వెంటనే బలిపీఠం కట్టి సమాధాన బలులను అర్పించిన వెంటనే నిజంగా దేవుడు మరణదూతకి ఆ తెగులుకి దేవుడు ఆజ్ఞాపించాడు, ఓ తెగుళ్ళరా ఆగిపోమనబడికి ఆ రోగాలన్నీ కూడా రెప్పపాటులో మాయమైపోయి ప్రజలందరూ క్షేమ సృష్టిలోనికి మరలా వచ్చారు. అందుకోసమే దావీదు దేవుడు ఆజ్ఞలు గైకున్నవాడండి. ఇప్పుడు ఆలోచించండి ఒక మాట, దావీదు హృదయంలో కాస్త అతిశయం కలిగి ఉంటేనే అంత ప్రతిదండన వస్తే, అంత కీడు తన మీదకి వస్తే, అంత బాధ తన రాజ్యం మీదకి వస్తే, మనము ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే, ఇష్టం వచ్చినట్టు తాగి తందనాలాడితే, పాపములో జోగితే, లోకములో వైపు మనం తిరిగితే, లోకముల చీకట్లో మనం తిరిగితే దేవుడు ప్రతిదండన రాదంటారా? దేవుని యొక్క కోపం మన మీద రగలదంటారా పిల్లరా? బైబిల్ గ్రంథంలో చాలామంది
కోరాహు, ఏముండి అలాగే మిరియాము, చాలామంది భక్తులు చూసినప్పుడు దేవుడు సంఘానికి, దేవుడు సేవకుడికి, దేవుడికి వారు కోపం వచ్చే పనులు చేసినప్పుడు, వారు భయంకరమైన అసహ్యమైన పనులు వారు చేసినప్పుడు దేవుని యొక్క కోపం వారి మీద రగిలి కుష్ఠరోగులుగా మారిపోయారు, శపించబడిన వారుగా మారిపోయారు. కొంతమంది అయితే ప్రాణంతో ఉండగానే భూమి వారిని మింగి ప్రాణంతో వారు సమాధి చేయబడ్డారు. అంత భయంకరమైన కీడు ప్రతిదండన వారి మీద ఎందుకు వచ్చిందని ఆలోచన చేస్తే వారు దేవుడి దృష్టికి విరోధముగా ప్రవర్తించునందున, దేవుడికి విరోధంగా మాట్లాడినందున పిల్లలు. అందుకోసమే వారిలో ఒకరిగా మనం ఉండకూడదని, వారు చేసిన దుష్ట ఆలోచనలు వారు చేసిన ఆ హృదయంలో అతిశయం ఏంటి? అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, నేను దేవుని యందు తప్ప దేని యందును నేను అతిశయపడను. నా కొరకు ప్రాణం పెట్టిన సిలువ ప్రాణం మీద యేసు తప్ప ఈ భూమి మీద దేని యందు నేను అతిశయపడను. నా అతిశయము దేవుడే అండి, నా గురి దేవుడు. దావీదు కూడా అంటాడు 20వ కీర్తనలో, కొందరు రథములు బట్టి గుర్రములు బట్టి అతిశయపడతారు, నేనైతే యెహోవా నామమును బట్టి ఆయన్ని కృపను బట్టి నేను అతిశయపడుతున్నాను. ఎప్పుడు అంటున్నాడు ఆ మాట? 4 సొరకలో తగిలిన తర్వాత. ఏమంటే మానవుడికి ఏ శ్రమలు లేనప్పుడు నా బలము, నా డబ్బు అని విర్రవేగుతూ ఉంటుంటాడు. ఎప్పుడైతే ఒక తలమించిన శ్రమ వచ్చిందో, నేను ఎంతటి వాడును ప్రభా, నేను మానవుణ్ణు, నన్ను కరుణించు అని మరలా విజ్ఞాపన చేస్తాడు. నిజమే, ఏమీ లేనప్పుడు బైబిల్లో చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయండి, చెప్పడానికి సమయం లేదు. కానీ ఈ హృదయం అంటే ఏ బాధ లేనప్పుడు హృదయం అతిశయపడుతుందంట. ఏదైనా బాధ వస్తే ప్రభా ఎంతటి వాడు నేను తగ్గింపులోనికి వచ్చేస్తుందంట. అందుకే అప్పుడప్పుడు దేవుడు మనం గర్విష్ఠులుగా మారకుండా, దేవుడికి మనం దూరం అయిపోకుండా, గర్విష్ఠులు ఎక్కడ త్రోయబడతారు? నరకంలోనికి త్రోయబడతారు. దేవుడి యొద్ద నుంచి వారు తునీకరించబడతారు. అలా తునీకరించబడడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మనకు చిన్న బాధలు పంపిస్తాడు. చిన్న బాధలు మన మీదకి వస్తాయి. ఎందుకు వస్తాయంటే మనకు తగ్గింపు జీవితాన్ని నేర్పిస్తాయి. నేర్పించినప్పుడు అమ్మ ప్రభువా నేను కూడా మానవుని, నాకు ఎంత డబ్బు ఉంటే సుఖం ఏముంది, నాకు ఎంత బలగాలు ఉంటే సుఖం ఏముంది, మానవుడి జీవితము నీటి మీద బుడగ వంటిది. అప్పుడు గుర్తించి దేవుని హెచ్చిస్తాడు. ప్రైజ్ లార్డ్. అప్పుడు వెంటనే చూడండి, దావీదు ఆ ఆజ్ఞను పొందుకున్నాడు. ఈ యొక్క గాదు ప్రవర్తి ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను తెలియపరిచాడో పరుగులు తీసాడు. ఏంటంటే ఆ బలిపీఠము కట్టడానికి పరుగున వెళ్ళి స్థలము కొని ఆ స్థలములో దహన బలులు అర్పించాడు. దేవుడు చెప్పిన పని ఎప్పుడైతే చేసాడో వెంటనే ఆ రోగాలు అయిపోయాయి. అయితే మన కాలంలో మరి దహన బలులు అర్పించాలా? మన కాలములో దహన బలులు అర్పించాలా పిల్లరా? ఇప్పుడు దావీదు కాలంలో పాపం పరిహరింపబడాలంటే దహన బలులు అర్పించారు. మరి మన కాలంలో అందుకోసం యేసు ప్రభువు అన్నాడు, ఇదిగో యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకుని పోతున్న దేవుని గొర్రెపిల్ల, సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణమును పెట్టి సిలువ మ్రాణి మీద దహన బలిగా మార్చివేయబడ్డాడు. ఇక మన బలులతో సంబంధం లేదు. నువ్వు నేను ఎట్టు పాపైనను, ఎట్టు దుర్మార్గుడైనను, దేవుడికి ఇట్లు ఎంత విరోధస్తుడైనను, నేను పాపిని ప్రభా అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి సిలువు వైపు చూస్తే, అనగా సిలువు మీద ఉన్న సిలువు మ్రాణి మీద వేలాడుతున్న యేసు వైపు చూసాయా, నేను పాపిని, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, నువ్వు పుట్టకముపై నీ పాపము పరిహరించడానికి యేసు ప్రభు వారు సిలువు మ్రాణి మీద అంటున్నాడు, ఇదిగో నీ పాప భారము నా మీద వేసుకున్నాను, నీకు విడుదల ఇవ్వటానికి నువ్వు చేయవలసిన పని ఏంటో తెలిసిన? దావీదు దేవుడిచ్చిన ఆజ్ఞను పొంది ఎలాగైతే బలిపీఠం దగ్గరికి వెళ్ళి దహన బలి అర్పించాడో, నీవు కూడా నా మాట యందు విశ్వాసం ఉంచితే, నా మాట యందు విశ్వాసం, యేసు ప్రభువు నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు రక్తము చిందించాడు, నా కొరకు సిలువ మ్రాణి మీద చనిపోయి సమాధి చేయబడి మరలా తిరిగి లేచాడు అని నీ హృదయం ముందు విశ్వాసం నుంచి నీ నోటితో ఒప్పుకుంటే, నువ్వు ఎట్టి దుర్మార్గుడు అయిననో నువ్వు నీతిమంతుడిగా ఆ వాక్యము మార్చివేస్తుంది. నమ్ముట నీ వలనైతే నమ్మేవారికి సమస్తము సాధ్యము పిల్లరా. దేవుడు లేఖనాల వాస్తు ఈ రోజున ఎంతో పాపిష్టి మనుషులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, నరహంతకులు, జూజగాలు, ఇప్సారుగులు, అనేకులు
పాపిని ఒప్పుకొని బాప్టిజం పొంది పరిశుద్ధులుగా వారు జీవిస్తున్నారు, సువార్త చేస్తున్నారు. ఏమిటి రౌడీలు మారిపోయారు. నాకు తెలిసిన ఎంతోమంది రౌడీ షీటర్ నేను సువార్త చెప్పాను, వారందరూ మారిపోయారు. వారి పాపములు పరిహరింపబడ్డాయి. నీ పాపము పరిహరింపబడాలంటే దేవుడు ఆజ్ఞ విని, నేను పాపిని ప్రభా నీ నోటితో. పాపి అంటే ఏదో మటర్లో కూలీలు చేస్తే పాపి కాదు. ఏమంటే దేవుడు మాట వినకపోవడమే పాపము, ప్రార్థన చేయకపోవడమే పాపము. దేవుడికి అంతే సామ్యులు అంటాడు, యెహోవా దృష్టిలో ఇదిగో ఈ ప్రజల కోరిక నేను ప్రార్థన చేయకపోతే యెహోవా దృష్టిలో నేను పాపము శిష్యుని వాడినగుతాను అంటాడు. కనుక అప్పుడు ఈ మాటలన్నీ మీరు ఉదయం ఉంచండి. దావీదు ఎంత గొప్ప పరిశుద్ధుడు, నిందారహితుడు అని మనం ఆలోచన చేస్తే దావీదు కొరకు దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడండి. మొదటి రాజులు 15:5 చూస్తే దావీదు కొరకు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంత పరిశుద్ధుడో, ఎంత ప్రార్థన వీరుడో. ఏమిటి రాజు అయినప్పటికీ, సకల బలగాలు ఆయనకున్నప్పటికీ, అతిశయపడినప్పుడు ఒక్క ముట్టికాయ దేవుడు వేసినప్పుడు మరలా మేలుకునే తన జీవిత కాలమయంలో ఎప్పుడు కూడా అతిశయం పడలేదంటండి, ఎప్పుడు పాపము జోలికి వెళ్ళదంటండి. ఎక్కడ ఉందా మాట? మొదటి రాజుల గ్రంథము 15:5 మనం చూస్తే దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతుల యందు తప్ప తన జీవిత దినములన్నీ, అబ్బా ఎంత అద్భుతమైన మాట చూడండి, తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ఆజ్ఞలో దేని విషయములను తప్పిపోకుండును. అబ్బా తప్పిపోలేదు, అక్కడి నుంచి స్థిరపరచబడిపోయాడు, బలపరచబడ్డాడు, దేవుడు నాటబడ్డాడు, పాలించేవాడుగా అయ్యాడు. అందుకే ఎవడు నా యందు నిలిచి ఉంటాడు వాడి యందు నేను నిలిచి ఉంటాను. దేవుడు ఆజ్ఞను మనం గైకుంటానికి పరుగులు తీయాలి. దావీదు అంటాడు, చాలా అద్భుతమైన మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయండి. ఏమండి, ప్రభా ఇదిగో 119 నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకమంటాడు. దేవునికి స్తోత్రం కాక. ఏంటంట, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకు ప్రభు అంటాడు. మళ్ళీ 119:32 ఏమంటాడు చూడండి, నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తుదును. ఏం చేస్తాడట, దేవుడు ఏదైనా ఆజ్ఞాపిస్తే అది చేయటానికి నడుచుకుంటూ వెళ్ళి బద్ధకంగా కాదు ఆలోచించాడంట, పరుగెడతాడంటండి. ఆయన మాట వినాలి, ఆయన చెప్పింది చేయాలి, ఆయన చెప్పిన పని మనం చేయాలి. చూడండి ఎంత అద్భుతమైన మాట. మనం ఆలస్యం చేస్తాం, దేవుడి మందిరానికి వెళ్ళాలన్నా, దేవుడు ఆరాధించాలన్నా, ప్రార్థించాలన్నా. దినానికి 7 మార్లు ప్రార్థించేది, 7 మార్లు దేవుడు స్తుతించేవాడు, దేవుడి మాటలు గైకున్నవాడు. నేను నిజంగా అలాంటి భక్తి, అలాంటి మంచి ప్రవర్తన చూసిన వాడు దేవుడు విడిచిపెట్టేస్తాడండి. దేవుడు విడిచిపెట్టిన వారుగానే మనం కనపడతాం, కానీ కాపాడబడతాం. దేవుడికి స్తోత్రం. కానీ ఏమి లేని వారిగానే మనం ఉంటాం, కానీ సమస్తం. అందుకని అపొస్తలుడు పౌలు కొన్ని పత్రికలు రాస్తాడు కదా, ఏమి లేని వారు కూడా క్రీస్తు యొక్క ఐశ్వర్యమును సకల జనులకు పంచిపెడుతున్నామంట. ఏంటంటే క్రీస్తు వాక్యము అనగా దేవుడు మాటలు, దీవునికరమైన మాటలు అనేకులుగా అందిస్తూ మేము దీవిస్తున్నాం. అది ఐశ్వర్యం. దేవునికి స్తోత్రం. ఏమంటే సేవకుడి దగ్గర ఏమో లేకపోవచ్చు, సేవకుడు ప్రార్థన చేస్తే నీకు ఐశ్వర్యం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, బలమునిస్తాడు, రక్షణ ఇస్తాడు, కాపుదలిస్తాడు, నీ ప్రాణాన్ని దేవుడు రక్షిస్తాడు. ప్రైజ్లో. అందుకే దేవుడు ఆజ్ఞలను మనం గైకొనాలి. ఏమంటే చాలా మాటలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, చెప్పాలంటే సమయం లేదు పిల్లరా. మనం ఇక్కడ చూస్తే యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట నేను మీకు జ్ఞాపకం చేసి మరి ప్రార్థన చేసుకుందాం. ఏమిటి, యెషయా గ్రంథము 45:12 అంటాడు, భూమిని కలుగజేసిన వాడును నేనే, భూమి మీద నరులను సృజించిన వాడును నేనే, నా చేతులు ఆకాశములను విశాలపరచును, వాటి సర్వ సమూహములను నేను ఆజ్ఞ ఇచ్చి తిని. దేవుడు ఆకాశం అవునుగాక అని ఆజ్ఞాపిస్తే ఆకాశం అయిందండి, భూమి అవునుగాక అంటే భూమి అయింది. ఈ ప్రకృతిలో సమస్తము కూడా మన కళ్ళతో చూస్తున్న ప్రతీది కూడా దేవుడు ఆజ్ఞాపిస్తే అవే అలా స్థిరపరచబడ్డాయి. కానీ మనల్ని అయితే దేవుడు ఆయన స్వరూపంలో చూసుకొని 10 ఆజ్ఞలు ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కరు కొన్ని ఆజ్ఞలు ఇచ్చుకుంటూ వచ్చాడు. ప్రపంచానికి ఇచ్చిన ఆజ్ఞలు ఏంటంటే 10 ఆజ్ఞలు నిర్గమకాండంలో మనకు కనబడితే, ఏమంటే దావీదుకి ఇచ్చిన ఆజ్ఞలు, యోసేపుకి ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి. ఏమంటే ఈ ఆజ్ఞల కోసం చెప్తే మళ్ళీ మనం బయట రాలేం. ఏమంటే అది ఒక విశ్వాసం కంట 137 ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడంట. దేవుడికి స్తోత్రం.
అవన్నీ బైబిల్లో ఉన్న ప్రతి మాట మనము గైకుంటే, మనం పాటిస్తే, మనము నేర్చుకొని వాటి ప్రకారంగా మనం వెళ్తే నిజంగా దేవుడు ప్రసన్నత మన మీద ఉంటుంది, దేవుడు కాపుదల మన మీద ఉంటుంది. అందుకంటాడు ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకుంటారో వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలిసిన, ఎవడైనా నా బిడ్డలు ముడితే వాడు నా కనుగుడ్డుని ముట్టలేడు. దేవుడు కనుగుడ్డును ముట్టిన మనగాడు, వీరుడు, సూర్యుడు భూమి మీద ఎవడైనా ఉన్నాడా? ఆయన నోట మాటతో ఆజ్ఞాపించి చేసిన సూర్యుడిని మానవుడు చూడలేకపోతున్నాడు. ఏమంటే దేవుడు తాకేవాడు ఎవడైనా ఉన్నాడా? ఆయన అంటే మనం అంటే అంత ఇష్టం, ఆయన మాట వినేవారనగా, ఆయన ఆజ్ఞని గైకునేవారుగా. అందుకే దావీదు కోసం దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక్క ఎబిషబ విషయంలో తప్ప దావీదు కొన్నిసార్లు అతిశయపడ్డాడు. నేను పనిష్మెంట్ ఇచ్చినప్పుడు, నేను ఒక మొత్తునప్పుడు, నేను ఒక వార్నింగ్ ఇచ్చినప్పుడు, కొన్ని బాధలు అందుకే దావీదు కూడా కొన్ని మాటలు అంటాడు కదా, యెహోవా నన్ను శిక్షించను కానీ మరణానికి అప్పగించను అంటాడు. దేవుడికి స్తోత్రం. అంటే దావీదు అంటే దేవుడికి అంత ఇష్టడు. ఎందుకు ఇష్టడంటే తాను బ్రతికిన దినములన్నీ దేవుడు ఆజ్ఞలను పర్ఫెక్ట్గా యథార్థముగా గైకున్నాడు. మనము, మన బిడ్డలు, మన కుటుంబం కూడా అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. మహాగణుడా, మహోన్నతుడా, ఇదిగో ప్రభా, దావీదు తన జీవితంలో నాయనా చేసిన చిన్న జనసంఖ్య బట్టి గర్వించాడు. దానికి ప్రతిఫలం 3 శ్రమలు పంపించాడు. ఏదో ఒకటి ఆస్వాదించాలన్నప్పుడు వ్యాధులకి అంగీకరించాడు. మరలా వ్యాధులు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే, ప్రభా మీరు విని మరలా ఇదిగో బలిపీఠముకి బలి అర్పించమని ఆ పని చేస్తున్నప్పుడు మరలా వ్యాధుల చేత విడిపించబడ్డాడు ప్రభా. అయితే మా కాలములో మా కొరకు దహన బలిగా మీరే మారిపోయారు ప్రభా. మా అపరాధములు, మా తల్లిదండ్రుల దోషములు, మా పితరుల దోషములను ప్రభా దయతో శ్రమించి కనికరించి ఇక్కడున్న ప్రజలందరినీ మీరు దీవించి, మీరు ఆశీర్వదించి, నాయనా తెలిసి తెలియక చేసిన పనులను బట్టి అది శాపముగా మారకుండా ప్రభా నీ రక్తధారలతో కడిగి పరిశుద్ధపరిచి, నాయన పాప పరిహార బలగా మీరే మారిపోయారు ప్రభా. మా జీవిత కాలం అంతయో శాపము నుంచి, నరకము నుంచి విడిపించిన ప్రభా, మేము మీకు లోబడుతూ, మీ ఆజ్ఞలు గైకుంటూ, మీ యందు మేము భయభక్తులు కలిగి ఉంటూ నీ కృపలో ముందుకు సాగిపోవడానికి సహాయం ఇచ్చామని ఇక్కడున్న బిడ్డలను, సంఘాలను సమస్తమును మీ రక్షణాస్థాలుగా అప్పగించుకుని భూమి మీద సేవకులందరినీ, సకల ప్రభుత్వాలను అందరిని మీరు ఆశీర్వదించి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్. అందరిని దేవుడు దీవించును గాక. ఆమేన్.